వైద్యుల నిర్లక్ష్యానికి ఓ ప్రాణం బలైపోయింది. హైదరాబాద్ అమీర్పేటలోని ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రిలో పూజ అనే మహిళ మృతి చెందింది. ఆమె మృతికి డాక్టర్లే కారణమని ఆసుపత్రి ముందు నిరసన తెలిపారు. డాక్టర్ల దౌర్జన్యం చేస్తున్నారని, బిల్లు పేపర్లు లాక్కున్నారని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. స్టేషన్ గన్పూర్కు చెందినటువంటి పూజ అనేటువంటి మహిళ 4 రోజుల క్రితం ఈ అమీర్పేటలో ఉన్నటువంటి ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్లో అయితే జాయిన్ అయింది. రక్తహీనతతో కొంత రక్తం తక్కువగా ఉంది అంటూ కూడా ఇటు ఆసుపత్రిలో జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఆసుపత్రిలో జాయిన్ అయినప్పటి అప్పటి నుంచి కూడా వారికి సరైనటువంటి వైద్యం కూడా అందించలేదు. ఆ వైద్యం అందించకపోగా పూజ అనేటువంటి ఆ మహిళ మృత్యువాత పడింది. సో పూజ మృతి చెందినప్పటికీ కూడా ఆసుపత్రి యాజమాన్యం పూర్తి డబ్బులు కట్టించుకొని మాకు సంబంధం లేదంటూ కూడా మొత్తం కూడా నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పూజ అత్తగారు ఉన్నారు మనతో పాటు. అమ్మ, ఎప్పుడు జాయిన్ అయింది పూజ హాస్పిటల్లో? బుజారా నాడు 9-8కి వచ్చినాం వీటికి. వచ్చినప్పుడు చేరింది. మళ్ళీ తెలందాక రాలే. తెల్లారితే వేస్తారు. పొద్దుల రాలే. పొద్దుల నా బిడ్డకు సూదులేయలే. నా బిడ్డ దగ్గరికి పోలే. మా కాడ 4 లక్షలు కట్టుకోండి అయ్యా. 4 లక్షలు కట్టుకున్నా. 4 లక్షలు డబ్బులు తీసుకున్నారు. 4 లక్షలు తీసుకోండు. నా బిడ్డకేమి సూదేసిండు. వీళ్ళు నా మీద కేసు అవుతుందా అని మా పేపర్లు గుంజుకోండు. పేపర్లు చింపేసిండు. ఇప్పుడు మీ బిల్ చిట్టీలు అవన్నీ బిల్ పేపర్లు అన్ని తీసుకున్నాడు. వాడు కలవాడిండు మా మీద. పేపర్లు అన్నీ గుంజుకోండు. పేపర్లు చింపేసిండు. గిన్నె లక్షలు కట్టినాం. ఎందుకు బతికేలా నా మీద కేసు పెడతారా అని 2 లక్షలే ఉంచిండు పేపర్ మీద. 3 లక్షల కాగితాలు అన్నీ చింపేసిండు. ఇప్పుడు మీరు హాస్పిటల్ వాళ్ళతో అడిగితే ఏమంటుండ్రు? ఏమంటుండు? నాయమ్మ నిన్ను ఏందడు చెప్పలయ్యా మా ఇలో ఇట్లు నువ్వు. ఓ నాయ్యా, ఓ నాయ్యా, నాయ్యా నా పిల్లలాగా చేసిండు అయ్యా. ఓ నాయ్యా 3 సంవత్సరాల అమ్మాయి. ఓ నాయ్యా 4 సంవత్సరాల అబ్బాయి. ఓ నాయ్యా గుడ్లమ్మ కూళ్ళు. ఓ నాయ్యా మనం సాత కాకపోతే నాయ్యా నా తిని కాదా అని నాయ్యా 7 దాకా తీసుకోపమ్మా అని పోలీసులకు చెప్తే మరి పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు నూకెత్తారు మమ్మల్ని. మీరు ఎందుకు ఇట్లా మా వాని మీద ఇజ్జం చేస్తారు? మీరు బయటకు వెళ్ళమని ఇజ్జం చేస్తాడు. బిల్లు కట్టినాక పేపర్లు తీసుకొని చింపేసినామంటే పోలీసు వాళ్ళు కూడా కేలు చెత్తలేరు. మమ్మల్ని నూకేసిర్రు. అసొంటోని ఇసొంటి హాస్పిటల్ ఎందుకు కట్టించిండు? మా అసొంటి అవుతారము ఎవరికి రావద్దు. ఈ దాకాండ్లకు ఎవరు తీసుకురాకూర్రి. వాడు 4 రోజులు ఉంచుకున్నాక పేషెంట్కి కేలు చెత్తలేడు. పైసలన్నీ ఇసం సూదులేస్తాడు. ఇసండి హాస్పిటల్ వానికి కేలు చేయకూర్రి. సో ఆ పూజ అత్తగారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సుమారుగా 4 లక్షల రూపాయలు ఈ ఆసుపత్రి యాజమాన్యం తీసుకున్నాక కూడా పూజకు సరైనటువంటి వైద్యం అందించకుండా ఆ బిల్ స్లిప్లు ఏవైతే ఉంటాయో డబ్బులు చెల్లించినటువంటి రసీదులన్నింటినీ కూడా వారిపై దౌర్జన్యం చేస్తూ ఆ చిట్టీల్ని మొత్తం చింపేశారంటూ కూడా పూజ అత్తగారు మాట్లాడుతూ ఉన్నారు. పూజ తల్లి ప్రస్తుతం మనతో ఉన్నారు. అమ్మ, ఎప్పుడు జాయిన్ అయ్యారు పూజ ఈ హాస్పిటల్లో? గుజారని అడిగితే టైంకో ఎంత టైం అయిందో నాయన. నా బిడ్డమైనాక ఈ పైసలు చెయ్యరాదు నాయన. పిల్లల కాదేనో తండ్రి. ఇప్పుడు మీరు డబ్బులు కట్టినటువంటి ఆ రసీదులు కూడా చింపేశారు అంటున్నారు. చింపే గుంజుకున్నారు, తలుపులు పెట్టుకున్నారు. ఊరికి కేసు పెడతామా పిల్ల పోయిందని కేసు పెడతారా వెళ్ళినాం. వెళ్తే మాకు అన్ని గేట్లు వేసిరు. అక్కడ కాగితాలు గుంజుకున్నారు. సరదాగా అయితే కాగితాలు దొంగ పని చేసిరు కదా. దొంగ పని చేసి కాగితాలు గుంజుకున్నారు. అట్లా కాగితాలు గుంజుకున్నారు. ఉన్నారా నాయన దేశం మీద నా బిడ్డను చంపి ఏం చేయాలి నాయన? మాకేం మాట్లాడలేదు నాయన. మీరే ఆలోచన చేయరు నాయన. సో పూజ తల్లిదండ్రులు, వారి అత్తగారు, మామ అసలు ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక పక్క పూజ చనిపోయినటువంటి బాధలో ఉన్నారు. మరొక పక్క ఆసుపత్రి యాజమాన్యం దౌర్జన్యం చేస్తుందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఎందుకంటే సుమారుగా 4 లక్షల రూపాయలు కూడా హాస్పిటల్లో కట్టినప్పటికీ కూడా ఆ రసీదులు ఇవ్వకుండా తిరిగి వీరిపైనే
దౌర్జన్యం చేస్తూ వీరి నుంచి అవన్నీ కూడా గుంజుకొని తలుపులు డోర్లన్నీ లాక్ చేశారంటూ కూడా పూజ తల్లిదండ్రులు అలాగే వారి అత్తమామలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, సుమారుగా 3 నుంచి 4 సంవత్సరాల వయసున్న ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి అంటూ కూడా తీవ్ర ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క పోలీసుల వద్దకు వెళ్ళినప్పటికీ కూడా పోలీసులు కూడా మమ్మల్ని సముదాయించేందుకు, మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేందుకు చూస్తున్నారు తప్ప ఆసుపత్రికే వాళ్ళు మేలు చేసేలా చూస్తున్నారంటూ కూడా పూజా బంధువులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజుతో విజయ్, బిగ్ టీవీ, అమీర్పేట నుండి.